యాక్షన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా విడుదలైన సినిమా కాటమరాయుడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాస్ గెటప్ లో కనిపించిన తీరు పవన్ అభిమానులతో పాటు సినిమా అభిమానులకు నచ్చలేదట. దీనిపై అభిమానులు పవన్ ని మాస్ హీరోగా చూడలేమని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏ దశలోనూ మాస్ హీరోగా ఆడియన్స్ పరిగణించలేదు. కెరియర్ ఆరంభంలో అన్ని యూత్ఫుల్ సినిమాలు చేసిన పవన్ కళ్యాణ్ మొదటిసారిగా మాస్ క్యారెక్టర్ ని గుడుంబా శంకర్ లో చేశారు. ఆ తర్వాత అన్నవరం, బంగారం, కొమరం పులి చిత్రాల్లో అటెంప్ట్ చేశాడు. వీటి ఫలితం ఏమిటనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇలా చూస్తే హీరో పవన్ కళ్యాణ్ హ్యాండిల్ చేయగలిగిన దర్శకులు దాదాపు కరువైపోయారు. ఒక్క త్రివిక్రమ్ మినహా ఆయనతో హిట్ సినిమా తీయగల మరో డైరెక్టర్ కనిపించడం లేదు. 2012లో హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ మినహా బద్రే కుషీల హవా తర్వాత పవన్ కెరియర్ లో చెప్పుకోదగిన హిట్లు జల్సా, అత్తారింటికి దారేది వంటి 2 సినిమాలని డైరెక్ట్ చేసింది త్రివిక్రమ్ శ్రీనివాసే. ఇక మధ్యలో వచ్చిన అన్నవరం, గుడుంబా శంకర్, బాలు, కెమెరామెన్ గంగతో రాంబాబు, సర్దార్ గబ్బర్ సింగ్ లలో కొన్ని పర్వాలేదనిపించుకోగా మిగిలినవని డిజాస్టర్లే. చివరికి తాజాగా డాలీ డైరెక్షన్ వచ్చిన కాటమరాయుడు కూడా యావరేజ్ గానే మిగిలిపోయింది. దీంతో కాస్త పవన్ తో త్రివిక్రమ్ మాత్రమే హిట్ కొట్టగలడు అనేలా ఫిక్స్ అయిపోయింది. ఈ నమ్మకంతోనే పవన్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న 3వ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ నిన్ననే మొదలైంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఒక ప్రత్యేక కాఫీ షాప్ సెట్ లో చిత్రీకరణ స్టార్ట్ చేశారు. ఇందులో పవన్, అను ఇమానియేళ్ల మీద మొదటి షాట్ చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ సుమారు 4 రోజుల పాటు హైదరాబాద్ లోనే జరగనుంది. కాగా మొదటి హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఈ వారంలోనే షూట్ లో జాయిన్ అయ్యే అవకాశాలున్నాయి. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పవన్ మునుపెన్నడూ లేని విధంగా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ లుక్ లో కనిపించనున్నాడు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.